అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రాశి జాతకులు జూన్ మాసంలో 28వ తేదీ అనగా శనివారం తిథి అండి. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఊహించని ఒక మార్పు అయితే మీకు రాబోతుంది. ఒక రహస్యం బయటపడబోతుంది. అప్రమత్తంగా ఉండండి. ఇలా జరుగుతుందని కూడా అసలు కూడా అనుకొని ఉండరు. ఏం జరగబోతుంది, ఎటువంటి రహస్యం ఈరోజు వీరికి బయటపడబోతుంది, తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే చేద్దాం. ఈ రాశి జాతకులకు జీవితంలో ఈరోజు ఇది జరగబోతుంది. నిజం వింటే మీ కళ్ళల్లో మీకే నీళ్లు ఆగవు. ఈ రాశి వారు ఎక్కువ శాతం చాలా వరకు కూడా స్ట్రాంగ్గా మంచిగా ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న ఒడిదొడుకులకు అస్సలు కూడా గాబరపడరు. ఎంతో ధైర్యంగా ఉంటారు. నేను ఎవరికి కూడా తక్కువ కాదు, ఎవరికి కూడా తీసిపోను, నేను వాళ్ళు చేయగలిగితే నేను దానికంటే కూడా డబ్బులు చేయగలుగుతాను అని థాట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అసలు కాదు. ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు, దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారని చెప్పి ఎక్కువగా శాతంగా భావిస్తుంటారు. ఇలాంటి మంచి మనసు కలిగినప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఇలాగే జరుగుతుంది. ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడు కూడా అవతల వారితో డిఫరెన్స్ అనేది చూపించరు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సమానంగా చూస్తారు, గౌరవిస్తారు. ఎప్పుడు కూడా అత్యాశకు లోనవరు. తమ దగ్గర ఎంతైతే ఉంటుందో అంతగా సంతోషపడే వ్యక్తులత్వం ఈ రాశి జాతకులకి దేవుడు ఇచ్చిన వరం. అందులోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా జెలసీ అనేది అసలు ఫీల్ అవ్వరు. అవతల వారికి నాకన్నా కూడా ఎక్కువ ఉంది, నా దగ్గర ఇంతే ఉంది, అటువంటి ఆలోచనలో జెలసీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా పోరాట పటిమే ఉంటుంది. నేను ఇంకాస్త పైకి రావాలి, ఏం చేయాలి అని ఆలోచనతో తప్పితే వారి జీవితం నాశనం అవ్వాలి, వారికి దృష్టి తగలాలి ఇలా అస్సలు కూడా అనుకోరు. ఈ రాశి జాతకులకు అలా ఉండదు. ఎప్పుడు చూసినా వీరి యొక్క లైఫ్లో ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా సరే, సంతోషాన్ని అయితే చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు ఈ రాశి జాతకులకు. ఎందుకంటే కనుక వీరికి ఉన్న పర్సనాలిటీని బట్టి, వీరికి ఉన్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తూ ఉంటారు. కాబట్టి హ్యాపీగా లైఫ్లో అయితే సజావుగా సాగిస్తూ వెళ్ళిపోతుంటారు. ఏ పని చేసినా కూడా ఎంతటి పని అయినా సరే దానిని మూలం వరకు కూడా వెళ్తారు. దాని గురించి బాగా ఆలోచిస్తారు. అది మంచిగా చెడుగా అనేది ఆలోచించి ఏదైనా పనిని మొదలు పెడుతుంటారు. ఎంత బాగా వర్క్ అనేది చేస్తారు. ఎప్పుడు చేసినా సరే ఏదో ఒకటి స్టమక్కి సంబంధించి, అలాగే ప్రైవేట్ ప్లేసెస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా న్యాయం వైపే వెళ్తారు. అన్యాయాన్ని అస్సలు కూడా సహించరు. న్యాయం జరగాలని చూసి ఎవరైతే కోరుకుంటారో అవతల వారికి కూడా న్యాయం జరగాలని చెప్పి ఆలోచిస్తారు. ఎక్కువ శాతంగా న్యాయం వైపే నిలబడతారు. కాబట్టి మీకున్న పాజిటివిటీని అంత పక్కన ఉన్న మనుషులు అందరూ కూడా మీ నుంచి మంచి కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అట్రాక్ట్ అవుతూనే ఉంటారు. చాలా వరకు కూడా కూల్ గోయింగ్ పర్సన్స్ అన్నమాట. అంటే మీరు లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు దాన్ని చాలా మంచిగా కూల్గా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా వర్క్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సహాయ సహకారాలు కూడా తగినంత కూడా చేస్తారు. ఎప్పుడు కూడా తోచిన సహాయాన్ని అయితే చేయగలిగినంత సహాయాన్ని అయితే చేయడంలో వెనకడుగు అయితే అసలు వేయరు. ఇది నాతో జరుగుతుంది, ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం వెంటనే వేరే వారికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. ఎక్కువగా చేసేది ఏమిటి అంటే కనుక ఎవరైతే చెడు వ్యక్తులు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో వారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ళ నుంచి మీకు మళ్ళీ ప్రాబ్లం అయితే ఉంటుంది. వీళ్ళు మీతో ఇలా చేశారు, వన్స్ మీకు
తెలిస్తే ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెడుతూ ఉంటారు. వారితో ఎక్కువగా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు. లైఫ్ని బ్యాలెన్స్గా లీడ్ చేస్తూ ఉంటారు. దానికి తోడుగా వేరే వాళ్ళు మీకు ఎంతైతే భేద భావం చూపిస్తూ ఉంటారో దాన్ని అసలు కూడా ఏమాత్రం కూడా ఎదుటి వారి మీద చూపించరు. ఇటువంటి అలవాట్లు కూడా అందువలనే ప్రతి ఒక్కరికన్నా కూడాను మీరు భిన్నంగా కనిపిస్తారు. ఒక ప్రత్యేకత మీలో ఉంటుంది. మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది. ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తే మీ కళ్ళలో మళ్ళీ వాళ్ళు రెండవసారి కూడా తొంగి చూస్తారు. మీతో మాట్లాడాలని చెప్పి ఆకర్షణకు గురి అవుతారు. ఖచ్చితంగా కూడా మీ కళ్ళు వారిని ఎంతో అట్రాక్ట్ అయితే చేస్తుంటాయి. మీకు వేరే వారికి చాలా వరకు కూడాను మీరే లక్కీగా ఉంటారు. ఎవరితోనైనా సరే బయటకు వెళ్ళినప్పుడు వారితో పాటుగా టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వారికి ఎన్నో మంచి మంచి విషయాలు అయితే తెలుస్తాయి. మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మీలో ఉన్న పాజిటివిటీ వారికి వస్తుంది. వాళ్ళతో మీ టైంని అయితే చాలా మంచిగా స్పెండ్ అవుతుంది. చాలా లక్కీగా వేరే వాళ్ళకి మీరు ఉంటారు. మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు అసలు కూడా నచ్చదు. అలాగే వాళ్ళ లైఫ్ ఇంటర్ఫీల్ అవ్వడం కూడా మీకు నచ్చదు. మీరు చెయ్యరు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ ఆలోచనలు మీకే ఉండాలి. పక్కన వాళ్ళు చేసే సలహా ఇచ్చినా కూడా నచ్చదు. అది మంచిదైనా సరే నచ్చదు. సలహాలు ఇస్తే నచ్చనప్పుడు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఒప్పుకుంటారా? అస్సలు కూడా ఒప్పుకోరు. కానీ ఆనెస్ట్ పర్సన్గా ఉంటారు. ఎప్పుడు కూడా వేరే వారి కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. దీని మూలాన ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఫస్ట్లోనే తెలుసుకుంటారు. ఈ అధిక మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. బాధలకు ఇబ్బందులకు కూడా గురి అయ్యేలాగా చేస్తుంది. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే ఏ రంగంలో ఉన్నా మీకు చాలా వరకు కూడాను లీడ్ చేసే సామర్థ్యం అయితే ఉంటుంది. అన్నిట్లో కూడా తిరుగు లేకుండా పనిచేస్తుంటారు. అందుకే మంచితనం వల్ల చాలా దెబ్బలు అయితే తిన్నారు. ముఖ్యంగా మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట అది వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, ఏదైనా సరే మీరు పనిచేసే చోట కావచ్చు, మీ యొక్క చెడుని కోరుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా మీ వద్ద అయితే కాచుకు కూర్చుంటారు. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఏదైనా సరే చెడు కలిగితే చాలు వారు సంతోషపడతారు. ఈ రోజున చెడు జరగాలని చెప్పేసి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరితో అయితే సహవాసం చేస్తున్నారో వారిపైన కూడా మనకు ఒక పూర్తి భరోసా అయితే ఉండాలి. మనం ఏ విషయంలోనైనా సరే వారికి షేర్ చేసుకున్నా సరే బయట వ్యక్తుల దగ్గర కూడా చెప్పరు అని చెప్పే కాన్ఫిడెన్స్ అయితే మీకు తప్పకుండా ఉండాలి. వారితో మాత్రమే, అటువంటి వ్యక్తులతో మాత్రమే సహవాసం చేయండి. అయితే ఈ రోజున ఒక రహస్యం అయితే బయటపడబోతుంది. ఈ యొక్క రహస్యం మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఈ రోజున ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అనేది తెలుసుకుంటారు. ఇది ఏమిటి అంటే మీ గుండెకు చాలా బాధ కలిగించే విషయమే. కానీ ఇప్పటికైనా సరే తెలుసుకోండి, ఇది ఒక భయంకరమైన రహస్యం. చెడు కోరుకునే వ్యక్తుల నుంచి జీవితంలో పెట్టుకునే ముందుకు సాగుతూ ఉంటే మన జీవితంలోని ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. మన మంచి గడియలు ఎప్పుడు వస్తాయి. వచ్చే ప్రతి అవకాశాన్ని వారు చేజార్చుకునే విధానంగా ప్రవర్తిస్తూ ఉంటే మీ జీవితం కూడా, మీ కుటుంబం ఏమైపోతుంది. ఈ యొక్క ఆలోచనలతోటి ఈరోజు సతమతం అయిపోతుంటారు. అలానే వారితో గొడవలు కూడా పడవద్దు, దూరంగా పెట్టేయండి. ఇక వారికి మీకు మధ్యన బంధం ఉండదు అనే విషయాన్ని కూడా పరోక్షంగా కూడా అయిన వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. ఈ యొక్క రహస్యం మీ మనసులను బాధ పెట్టినా సరే కీడల్లో మేలు వెతకండి. ఇప్పటికైనా సరే వారిని దూరం చేస్తే మీ జీవితం బాగుంటుంది. వారితో మీ జీవితం అంధకారం అయిపోతుంది. భగవంతుడే ఇచ్చిన ఒక సదవకాశంగా ఉపయోగించుకోండి. ఇకమైనా సరే వారికి మీకు మధ్య ఎటువంటి మాటలు అనేటివి షేర్ కాకుండా ఉండదు. మీ విషయాల్లో కానీ, పర్సనల్స్ కానీ, మీ ఉద్యోగ రీత్యా కానీ ఏ విషయాలు కూడా ఇక వారికి చెప్పరు. మిగిలిన అంశాలు చూసి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఏ పని చేసినా కూడాను ఈ రోజున ఏ పని చేస్తున్నా సాధారణ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీకు ఈ రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక నిజం తెలుసుకుంటారు. మీ యొక్క జీవితంలో మీకు చెప్పకుండా మీ యొక్క స్నేహితులు ఈ యొక్క నిజాన్ని అయితే దాచిపెట్టారు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ దగ్గర బంధువులు కావచ్చు.
ఒక రహస్యాన్ని అయితే మీకు సంబంధించిన రహస్యాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. మీరు బాధపడతారని కావచ్చు, ఇతరుల కారణాల వల్ల కావచ్చు, మీకు చెప్పకుండా దాచి ఉంచినటువంటి ఒక రహస్యం ఈ రోజునైతే బయటపడే అవకాశం అయితే ఉంటుంది. వారు ఎంత దాచి ఉంచాలి అనుకున్నా సరే ఆ నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి ఏదో ఒక రోజు అయితే బయటపడుతుంది. కాబట్టి ఈ రోజునైతే దినపరాల్లో అనే నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. అలాగే మీరు కొంచెం షాక్కి గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల మీ కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ దానికి కారణం తెలుసుకొని వారిని క్షమించే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆలోచించే నిర్ణయాలు అయితే తీసుకోండి. నిత్యం కూడా శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం, నీళ్ళైతే శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకొని చెంబడు నీళ్ళతో పరమశివుడిని ఈరోజు అభిషేకం చేసుకోండి. అభిషేక ప్రియుడైన పరమశివుడు మీ యొక్క కష్టాన్ని వింటాడు. కష్టం దరిదాపులోకి కూడా రాకుండా మిమ్మల్ని కాచి కాపాడుతాడు. ఒక రక్షణ గోడని మీ చుట్టూ కూడా కలగజేస్తుంటాడు. పరమశివుడి అనుగ్రహం ఉంటే అన్ని కష్టాలు కూడా దూరం అయిపోతాయి. సుఖ సంతోషాలు మీ వశమవుతాయి. అంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వృశ్చిక రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకున్న సమస్యలు, బాధల నుంచి, కష్టాల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే దైవారాధన చేసుకున్నట్లయితే ఒక మంచి సమస్యకు పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు.